హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇక్కడ ఏంటి ఆడుకుంటున్నా అనుకుంటున్నారా? లేదండి, అదైతే రాగి ముద్ద. ఇప్పుడే రాగి సంగటి వినిపేసి అలా ముద్దగా చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి రాగి సంగటి అండ్ జొన్న రొట్టె విత్ ఎగ్ ఫ్రై. రాగి సంగటి కానీ జొన్న రొట్టె కానీ ఎంత మంచి హెల్దీ న్యాచురల్ ఫుడ్ అండి. పాతకాలంలో, దట్ మీన్స్ 50 years బ్యాక్ ఎంత మంచిగా తినేవాళ్ళు. ఇన్ కేస్ రాగి సంగటి తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకొని తాగేసేసేయండి ఫ్రెండ్స్. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో రాగి సంగటి పర్ఫెక్ట్ కొలత అయితే ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసుల వాటర్ అనమాట. ఒక పావు గ్లాసు వాటర్ అనేది ఎక్స్ట్రా పోసుకోండి. ఇన్ కేస్ 2 glasses ఆఫ్ పిండి అయితే 4.5 పోసేసుకోండి. లేదా 3 glasses ఆఫ్ పిండి అయితే 6.5 పోసుకోండి. ఎన్ని గ్లాసుల పిండి తీసుకున్నా కానీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి. అది పర్ఫెక్ట్ కొలత. అంతే ఫ్రెండ్స్. మనం రైస్కి 1 గ్లాస్ బియ్యం తీసుకొని 2 గ్లాసులు ఎసురు పోస్తాము. ఇంకా పాత బియ్యం అయితే 2.5 పోస్తాం కదా. ఇక్కడ కూడా అంతే. రాగి సంగటికి కొంచెం ఎక్కువ ఎసురు ఉంటే బెటర్ అనమాట. ఇక్కడ పిండి చూసారా, నార్మల్గా కొలుసుకోండి. తలపైకి అంటే పైకి వచ్చే అంతవరకు కానే కాదు, నార్మల్గా పిండి కొలిసేసుకోండి. ఇక్కడ నేనేం చేశానంటే 2 గ్లాసుల పిండి తీసుకొని 4.5 వాటర్ వేసాను. ఎసురు పెట్టేసుకొని ఎసురు బాగా కాగినాక కొంచెం సాల్ట్ ఆర్ కల్లుప్పు వేసేసుకొని పిండి అనేది ఒకటే చోట కుప్పలాగా, దట్ మీన్స్ ఒకటే చోట ఒక సైడ్కే పోసేసుకోండి. వాటర్లో స్ప్రెడ్ అయ్యేలా పోసుకోవద్దు. అలా పోసుకున్నారంటే ఎనుపుకోవటం చాలా కష్టంగా అవుతుంది. లేదు ఒక చోటే గడ్డలాగా పోసుకున్నారంటే సింపుల్గా ఈజీగా ఎనిపేసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు రాగి సంగటి చేసుకోవటం ఎంత సింపుల్ ఈజీనో తెలుసా? చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక 3 tips ఫాలో అయిపోతే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేనేం చేశానో, ఎసురు కాగిన తర్వాత ఒకటే చోట పోసాను. కొంచెం చిన్న తపాలు పెట్టుకున్నాను. ఆ ఎసురు అనేది పిండి మునగకపోయేసరికి ఇలా సెంచాతో వేసేస్తున్నాను అనమాట. సో ఇలా బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ 3 tips అయితే మోర్ దెన్ ఇనఫ్. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఎసురు అనేది ఎక్కువగా ఎందుకు పోసుకోమన్నాను అంటే, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎప్పుడు ఉడికింది ఎప్పుడు దించుకోవాలో తెలియదు కాబట్టి కొంచెం సంగటిలో ఎసురు ఉంటే బాగా మీగడలాగా బాగా వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఎసురు తక్కువ అయితే మనం వెనుపుకున్నప్పుడు గట్టిగా వస్తుంది అనమాట. కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నా కానీ బాగా ఉడికినాక దించుకున్నా కానీ కరెక్ట్గా వస్తుంది, మీగడలాగా వస్తుంది. సో ఇక్కడైతే బాగా ఉడికించుకోండి. ఫర్ సపోజ్ మీరు రైస్ ఎలా అయితే వండుకుంటారో 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకొని, మనం ఎసురు వంచుకునేటప్పుడు ఎప్పుడు వంచుకుంటారో బాగా రైస్ ఉడికి పైకి చిందుతుంది చూసారా, అలా అనేది ఉడికించుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ రాగి సంగటి కూడా అంతే అండి. కాకపోతే ఒక పావు గ్లాస్ వాటర్ అనేది ఎక్కువ ఉంటే మనకి ఎప్పుడు దించుకోవాలో తెలియకపోయినా కొంచెం ఎక్కువ ఉడికినా కానీ మనం వెనుపుకోగానే మీగడలాగా వస్తుంది. అదే వాటర్ లేకపోతే ఎక్కువగా ఉడికిందనుకో గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఒక పావు గ్లాస్ వాటర్ అనేది పోయమన్నాను. ఇంకా ఉడికే సంగతి విషయానికి వచ్చేస్తే బాగా ఉడకాలి. 3 tips అని చెప్పాను కదా. నెంబర్ 1, ఎవరైనా రాగి సంగటి ఎప్పుడు వరకు ఎనుపుకోవాలి, ఎప్పుడు దించి ఎనుపుకోవాలి అంటే ఎర్ర పొంగు రావాలి అంటారు. కరెక్టే. బట్ ఎర్ర పొంగు ఎప్పుడు వస్తుంది అంటే నార్మల్ స్టేజ్లోనే మామూలుగా ఉడకగానే ఎర్ర పొంగు వస్తుంది. బట్ అలా దించేసుకున్నామంటే మనం ఎనుపుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఉడకకుండా దించి వెనుపుకున్నాము అంటే ఏమవుతుందంటే వెనపటం చాలా కష్టం, పిండి అంతా గడ్డలు గట్టిపోతుంది అనమాట. అలా కానే కాదు, ఎర్ర పొంగు రావాలి నెంబర్ 1. నెంబర్ 2, ఎసురు అంతా థిక్గా అయిపోతుంది అనమాట. ఎర్ర పొంగుతో పాటు కన్సిస్టెన్సీ అంతా థిక్గా ఉంటుంది. నెంబర్ 3, ఎప్పుడైతే మనం రైస్ ఉడికితే పైకి ఎలా గుడగుడ అంటుందో ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ రాగి సంగడి కూడా పైకి తపాలా అంతా పైకి అనేది పొంగులాగా వచ్చేసేయాలి. దట్ మీన్స్ గుడగుడ అనేది పైకి చిందాలన్నమాట. అదే పర్ఫెక్ట్ గుర్తుంచుకోండి. తపాలా అంతా ఆ ఎసురంతా పైకి ఉడికి గుడగుడ అంటూ పైకి చిందాలి. అదే పర్ఫెక్ట్. ఈ ఒక్క టిప్ గుర్తుపెట్టుకున్నారంటే అస్సలు ఇంత ఈజీనా అంటారు ఫ్రెండ్స్. ఏదో సామెత ఉంది కదా, ఏ విద్య అయినా మనకు తెలియకముందు బ్రహ్మ విద్య, అదే మనకు ఆ పని తెలిసినాక బోడి విద్య అనిపిస్తుంది. అంతే. రాగి సంగటి కూడా తెలిసిందనుకోండి చాలా సింపుల్ అంటారు. కానీ రాగి సంగటి చేసుకోవటం రాని వాళ్ళు ఏం చేస్తారు అంటే
కొంతమంది ఇలాగే ఎసురు పెట్టేసుకొని బియ్యం వేసేసుకుంటారు. అంటే బియ్యం వేసేసుకొని అన్నంలాగా ఉడికించేసుకొని పిండి పోసుకొని తిప్పుకుంటారు. అది కరెక్ట్ అయిన రాగి సంగటి కానే కాదు. ఇలా చేసుకోవడమే కరెక్ట్ రాగి సంగటి. ఎలాంటి రైస్ ఫ్లోర్ లేకుండా, ఎలాంటి రైస్ లేకుండా ప్యూర్గా రాగి పిండితో చేసుకునేదే రాగి సంగటి. వెనకాల ఎవ్వరికో అమ్మమ్మల వాళ్ళకి మాత్రమే వచ్చు. ఈ కాలం నాటి వాళ్ళకైతే ఇలా చేయటం రానే రాదు. నేను 100% రాసిస్తా. ఏ యూట్యూబ్లో అయినా ఇలాంటి ట్రిక్స్ చెప్పలేదు, ఇలా చేసిన వాళ్ళు లేదు. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. అది ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట. ఇక్కడ చూసేసారా, మనం మాట్లాడుతుంటేనే ఈ రాగి సంగటి అనేది ఉడికిపోయింది. మీకే అర్థమవుతుంది చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది, థిక్గా వచ్చింది. అండ్ దట్ ఎర్ర పొంగు స్టార్టింగ్లోనే వచ్చింది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. ఇంకా చూసారా, అన్ని పక్కలు అనేది ఉడుకుతుంది కానీ స్ట్రాంగ్గా అనేది పైకి ఎగదన్నట్లేదు. అది ఒక్కటి గుర్తుంచుకోండి. బాగా పైకి ఎగదన్నితే ఈజీగా ఎనుపుకోవటం అయిపోతుంది అనమాట. ఇంకా చెప్పాను కదా, తెలియకముందు అనేది అది బ్రహ్మ విద్య, తెలిసినాక బోడి విద్య అంతే. మీరు కూడా చూసేసి వెనిపేసుకోండి. మంచి ట్రిక్స్ ఫాలో అయిపోయి, మా నాన్న ఇక్కడ చూపిస్తున్నాడు పైకి ఇలా అనాలి అని. ఇలా అన్ని విధాలుగా ఉడికిన తర్వాత దించేసుకొని ఒక తెడ్డు ఉంటుంది కదా, తెడ్డు పెట్టేసుకొని మనం గట్టిగా పోసుకున్న ముద్దననేది బాగా నలకొట్టేసుకొని తిప్పేసుకోండి. బాగా ఉడికితే 30 సెకండ్స్ చాలు రాగి సంగటి ఎనిపేయడానికి. ఇన్ కేస్ బాగా ఉడకలేదు అంటే చాలా కష్టం అయిపోతుంది. ఇక్కడ చూసారా, పొగలుగా వస్తుంది. అంత పొగలుగా వస్తుంది అనమాట బాగా ఉడికితే. ఇక్కడైతే 30 సెకండ్స్లో ఎనిపేసుకోవచ్చు. ఇలా వెనుపుకున్న తర్వాత బేసిక్గా అయితే నాకు రాగి సంగటి తినడం అనేది ఇష్టం ఉండదు. బట్ ఏం చేస్తాం, హెల్త్ కోసం ఖచ్చితంగా తినాలి. నాలాగా ఎంతోమంది రిలేటెడ్ అయ్యి ఉంటారు కదా, నాలాగా ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు రాగి సంగటి తినడం. ఎస్పెషల్లీ నాకైతే కర్రీస్లో తినడం అనేది అస్సలు నచ్చదనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇలా కలిపేసుకొని తాగేసేయండి. ఇంకేంటంటే రాగి సంగటి అనేది మీ పిల్లలకి ఫస్ట్ నుంచే హెల్తీగా పెట్టాలి అని మీరు అనుకుంటున్నారే అనుకో, ఫస్ట్ నుంచి మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారు అనుకో, దట్ మీన్స్ హెల్తీగా ఫుడ్ ఇవ్వాలి అనుకుంటున్నారే అనుకో, జావ కాచి ఇస్తారనమాట. జావలో అస్సలు పిండి ఉండదు. ఒక 20 గ్రామ్స్ పిండి అయితే ఒక గ్లాస్ జావ తాగేస్తే సరిపోదు. అదే రాగి సంగటి చేసేసుకొని 100 గ్రాముల పిండి అయితే పర్ హెడ్ ఈజీగా తాగొచ్చు అనమాట. మీ పిల్లలకైతే ఇలా మంచిగా రాగి సంగటి వెనిపేసి, స్వీట్ కావాలంటే స్వీట్ యాడ్ చేసుకోండి, సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసేసుకొని ఎంచక్కా పాలు కానీ మజ్జిగ కానీ పోసి కలిపేసేసుకొని ఒక గ్లాస్లో పోసి ఒక స్ట్రా వేసేసి మీ కిడ్స్కి అనేది ఇచ్చేసేయండి. చాలా హ్యాపీగా తాగేస్తారనమాట. స్వీట్ ఉందనుకో ఇంకా మంచిగా తాగేస్తారు. సో మీకు స్వీట్ కావాలంటే స్వీట్ యాడ్ చేసుకోండి, సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ పిల్లలకి హెల్తీగా పెట్టాలంటే జావా ప్లేస్లో ఇలా సంగటిని రీప్లేస్ చేసేసి, మిల్క్ కావాలంటే మిల్క్ కలుపుకోండి, బటర్ మిల్క్ కావాలంటే బటర్ మిల్క్ కలిపేసుకొని మంచిగా ఒక జార్ ఆర్ గ్లాస్లో పోసేసి స్ట్రా వేసేసేయండి. నేనైతే ఇలాగే చేస్తా ఫ్రెండ్స్. కర్రీతో తినడం ఇష్టం ఉండదని చెప్పాను కదా, గ్లాస్లో పోసుకొని మజ్జిగ కలుపుకొని గ్లాస్లో పోసుకొని తాగేస్తామన్నమాట. మా నాన్న నేను ఇద్దరమే ఉన్నప్పుడైతే ఇలా మజ్జిగ పోసుకొని సింపుల్గా కలిపేసుకొని తాగేస్తాము. పని తక్కువగా ఉంటుంది, అంట్లు కూడా తక్కువగా పడతాయి. నేను ఏ వంట చేసేటప్పుడైనా కానీ అంట్లు దేనికి తక్కువ పడతాయా, ఏది హెల్తీగా ఉంటుందా, ఏది సింపుల్గా అయిపోతుందా అని చెక్ చేసేసుకొని అది మాత్రమే చేస్తాను. రాగి సంగటికైతే నాకు ఒక్క తపాలా అయితే అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఇలా మేము మజ్జిగ పోసుకొని 3 గ్లాసులు తాగేసాం అనమాట. దట్ మీన్స్ 1 లీటర్ వరకు వస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మాది అయితే ఇలా అయిపోయింది. లేదు మీరు ఖచ్చితంగా మీరు డైట్ లాగా ఫాలో అవ్వాలంటే ఒక 45 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని మజ్జిగ పోసుకొని తాగారు అంటే ఫేస్లో ఎంత గ్లో వస్తుందో తెలుసా. మంచిగా కలర్ వస్తారు, బుగ్గలు వచ్చేస్తాయి, బబ్లీగా ఉంటారు, అండ్ కొంచెం లావు కూడా అవుతారనమాట. నేను అలా 45 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని ట్రై చేశాను. నెక్స్ట్ డిన్నర్లోకి వచ్చేసి మంచిగా ఎగ్ ఫ్రై విత్ జొన్న రొట్టె కాంబినేషన్ అదుర్స్ అనుకోండి. జొన్న రొట్టె అంటే ఇట్లాంటి జొన్న రొట్టె కాదు, పచ్చ జొన్న రొట్టె. ఏ రొట్టె, జొన్న రొట్టె కాదు, తెల్ల జొన్న రొట్టె అయినా, సొజ్జ రొట్టె అయినా, రాగి రొట్టె అయినా, ఏదైనా నైట్ డిన్నర్గా తినడం చాలా మంచిది. నైట్ ఎంత హెల్దీ ఫుడ్ తెలుసా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు మంచి కాంబినేషన్, మంచి ఫుడ్ అనమాట. ఇంకా ఎగ్ ఫ్రై విత్ జొన్న రొట్టె అనేది, పచ్చ
పచ్చజొన్న రొట్టె తినడం చాలా కష్టం, వగరుగా ఉంటుందని భయపడతారు. అలా అవసరమే లేదు. ఎగ్ ఫ్రై కాంబినేషన్గా ట్రై చేయండి. తినాలనిపించే కొద్దీ తినేస్తారనమాట. తినే కొద్దీ తింటూ ఉంటారనమాట. అంత మంచి కాంబినేషన్, పర్ఫెక్ట్గా నేను చెప్తాను. 3 ఎగ్స్ తీసుకున్నారనుకోండి 100 గ్రామ్స్, ఆనియన్స్ తీసుకోండి 100 మీన్స్ 80 to 100 గ్రామ్స్ అనమాట. సో లేదు మామూలుగా చెప్పాలంటే ఒక మీడియం టు పెద్ద సైజ్ అనుకోండి, మరీ పెద్దది కాదు, ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసేసుకొని, బాగా స్పైసీగా ఉంటే 4 పచ్చిమిర్చి తీసుకోండి, స్పైసీ లేకపోతే 6 to 8 పచ్చిమిర్చి తీసేసుకోండి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు. ముందు ఆయిల్ వేసుకొని తాలింపు కన్నా ముందు పచ్చిమిర్చి పీసెస్ వేసేసుకోండి, చిన్నగా కట్ చేసేసుకొని. తర్వాత తాలింపు పెట్టేసుకొని ఆనియన్స్ వేసేసుకోండి. తర్వాత వెంటనే కొంచెం ఒక పెద్ద గుప్పెడు నిండా కరివేపాకు వేసుకోండి. ఇందులో కరివేపాకు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో కరివేపాకు వేసుకున్న తర్వాత ఎస్పెషల్లీ జొన్న రొట్టె విత్ ఎగ్ ఫ్రైకి ఇందులో ఆనియన్స్ లైట్గా వేగితేనే బాగుంటుంది. మీరు ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవద్దు, లైట్గా వేగితే సూపర్ ఉంటుంది అనమాట ఎగ్ ఫ్రై. సో ఇలా లైట్గా కచ్చా పచ్చగా వేపుకొని ఎగ్స్ పొడిసేసుకొని వెంటనే కదిలించొద్దు. కొంచెం పసుపు సాల్ట్ వేసుకోండి. కొంచెం ఉడికిన తర్వాత కదిలించేసి తిప్పేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకోవడమే. ఎగ్ ఫ్రై అనేది అయిపోయింది. నెక్స్ట్ జొన్న రొట్టె చేసుకోవడం చాలా కష్టము. ఏం చేయాలని బాధపడుతున్నారా, దిగులు పడుతున్నారా? అలా మీరు దిగులు చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన వీడియోస్ ఉన్నాయి కదండి, మీకు ఎందుకు బాధ? హ్యాపీగా మన వీడియోస్ చూసేసి రాగి సంగటి చేయడం నేర్చుకోండి, జొన్న రొట్టె చేయడం నేర్చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. జొన్న రొట్టె కూడా పిండి ఎలా కలుపుకోవాలంటే హాట్ వాటర్ కూడా అవసరం లేదండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని నార్మల్ వాటర్ పోసేసుకొని, మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా కాదు, నార్మల్గా కలిపేసుకోండి. అంతే ఫ్రెండ్స్. అలా కలిపేసుకున్న తర్వాత సింపుల్గా కొంచెం వాటర్ తీసేసుకొని తడి క్లాత్ పెట్టేసుకొని ఆ తడి క్లాత్ మీద మనం చెయ్యి అనేది తడుపుకుంటూ మంచిగా అరిచేత్తో తిక్కుకోవటమే అనమాట. తిక్కుకోవటం మీన్స్ స్ప్రెడ్ చేసుకోవటం. అంతే ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. హ్యాపీగా నా వీడియో చూసేసి మీరు జొన్న రొట్టె చేయడం నేర్చేసుకోండి అండ్ రాగి సంగటి వినపటం కూడా నేర్చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత హెల్దీనో తెలుసా జొన్న రొట్టె తినడం? ఒక్క మాటలో చెప్పాలంటే రాక్షసి బలం అనమాట. అంత బలంగా ఉంటారు. ఇంకా రాగి సంగటి చెప్పాల్సిన అవసరమే లేదు. మీకు కలర్ రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. 45 days ఛాలెంజ్ పెట్టేసుకొని రాగి సంగటి మజ్జిగ పోసుకొని తాగేసేయండి. ఇంకా మీరు ఏజ్డ్ వాళ్ళు కూడా ఓపిక్గా ఉండాలి అంటే 60 పైన వాళ్ళు కూడా ఓపిక్గా ఉండాలంటే ఇలా జొన్న రొట్టె చేసేసుకొని మెత్తగా కాల్చేసుకొని తినండి. ఇంకా జొన్న రొట్టె అనేది కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తుంది అనమాట. చూసారా నేను ఎంత సింపుల్గా చేసేస్తున్నానో. మనం తడిలో చేతిని తడిపేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇన్ కేస్ మీరు చేస్తూ ఉన్నప్పుడు చేతికి అనేది పిండి అంటుతూ ఉందనుకోండి, మనం వాటర్ పెట్టుకొని ఉంటాం కదా పక్కన, చేతిని తడిపేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో న్యాచురల్ వంటల కోసం, విలేజ్ స్టైల్ ఆర్ పాతకాలం పద్ధతిలో వంటల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మన వీడియోస్ కొంచెమైనా యూజ్ అవుతున్నాయంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేసేసేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇంకా నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది మీకు రావాలన్నమాట. సో నోటిఫికేషన్ అలా రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట ఐకాన్ అనేది మీరు ఆన్లో పెట్టేసుకోండి. నోటిఫికేషన్స్ అనేది అన్నీ ఆన్లో పెట్టేసుకున్నారనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. హ్యాపీగా వీడియో మిస్ అవ్వకుండా చూసేసేయచ్చు అనమాట. సో చూసారా ఎంత సింపుల్గా జొన్న రొట్టె చేస్తున్నాను. నేను ఎందుకంటే ఇంత లాంగ్ వీడియో పెట్టాను అంటే మీకు క్లియర్గా డీటెయిల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఒక్కళ్ళన్నా నా వీడియో చూసి జొన్న రొట్టె చేయటం నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తో మాత్రమే ఇంత లాంగ్ వీడియో పోస్ట్ చేశా ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరు చూసి నేర్చేసుకోండి. సో ఇంకా హ్యాపీగా ఇలా జొన్న రొట్టె చేస్తూ, దట్ మీన్స్ ఇలా మనం తిక్కుకుంటున్నప్పుడే పెనాన్ని కూడా పొయ్యి మీద పెట్టేసుకొని హీట్ చేసేసుకోవాలి. ఒక పక్క నేను హీట్ చేసేసుకున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొంతమంది అయితే పైన మూత పెట్టరు, నేనైతే ఇలా మూత పెట్టి కాల్చుకుంటాను. మూత ఎందుకు పెట్టమంటున్నానంటే మూత పెట్టకపోతే పైన అనేది తెల్లగా ర్యాక్స్ లాగా వచ్చేస్తుంది, అంటే విరబడిపోయినట్లు వచ్చేస్తుంది అనమాట. అలా
రాకుండా మంచిగా కాలాలంటే మూత పెట్టేసి కాల్చేసుకోండి. జొన్న రొట్టె చేయడం ఎంత సింపుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎవరికైనా రాదు, నేను చెప్తున్నాను కదా. ఒకసారి రాదు, 2 సార్లు రాదు, 3 సార్లు రాదు, కనీసం 5ఓసారి 6ఓసారి అయినా మీరు నేర్చుకుంటారు కదా. బాగా వంటల గురించి అవగాహన ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలని తపన ఉన్న వాళ్ళైతే ఒక పూటకు కానీ 2వ పూటకు కానీ వెంటనే నేర్చేసుకుంటారు. మా తమ్ముడైతే మార్నింగ్ చూపిస్తే ఆఫ్టర్నూన్ కల్లా చేసేసాడనమాట. మీరు కూడా అలా నేర్చేసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆర్సీబీ మ్యాచ్ జరిగింది కదా, 17 సార్లు, 1 కాదు 2 కాదు 17 సార్లు ఓడిపోయి 18ఓసారి కప్పు కొట్టారు. సో మనకైతే అంత కష్టం కానే కాదు కదా, మనం ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటాం ఆడవాళ్ళు. సో రొట్టె చేయటం అనేది కూడా అంత కష్టం కానే కాదు, సింపుల్. చాలా కష్టం అనుకుంటారు, నిజంగా రొట్టె చేయటం చాలా సింపుల్, ఈజీ అనమాట. నాకు ఇంకా బట్టలు ఉతకడం కష్టం, అంట్లు తోమటం కష్టం, కానీ ఇలాంటి వంటలు చేయడం అయితే చాలా చాలా ఈజీ. ఇంకా మంచిగా ఇలా వేసేసుకొని కాల్చుకుంటే పూరి పొంగినట్టు పొంగిద్ది అనమాట, మంచిగా ఉంటుంది. ఇంకా క్రిస్పీగా కావాలంటే కొద్దిగా ఎక్కువసేపు కాల్చుకోండి, మెత్తగా కావాలంటే నార్మల్గా కాల్చేసుకోండి. దీని కాంబినేషన్ చెప్పాను కదా, ఎగ్ ఫ్రై. లేదు మీరు నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఏదైనా పప్పు కానీ ఏదైనా పులుసు కూరలు కానీ చేసేసుకోండి. ఇంకా తలకాయ కూర, మటన్, ఇంకా ఆ కాంబినేషన్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. మంచిగా ముక్కలుగా తుంచేసుకొని మటన్ పులుసు వేసేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా. అది ఇంకొక కాంబినేషన్లో అండి. డైలీ మటన్ చికెన్ తినం కదా, సో ఇలా ఎగ్ ఫ్రై అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మరెన్నో వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.